హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి చూపిస్తున్నానండి. పక్కా తెలంగాణ స్టైల్ 25 కాయలతో ఆవకాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవకాయ పచ్చడి చేసుకోవడం, ఆ రోజంతా ఉన్న హడావిడి, చివరికి అమ్మ పెట్టే ఆవకాయ ముద్ద ఎంత బాగుంటుంది కదా. అలా ఆ మెమరీస్ అన్నీ కూడా సేవ్ చేసుకోవడానికి, అలాగే మేము చేసే ఆవకాయ పచ్చడి ఏ విధంగా ఉంటుందని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీసానండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. పచ్చడి కోసం మామిడికాయలని ఈ సైజులోవి 25 కాయలు కొనుక్కొచ్చారండి. అంత పుల్లటి కాయలు కాదు, మరీ చప్పగా కూడా లేవు, మీడియం పుల్లగా ఉన్నవని అంటే ఇస్తారు కదా ఆ కాయలు. అలాగే కాయలు కూడా మరీ పెద్దగా కాదు, చిన్నగా కాదు, మీడియం సైజులో ఉన్న కాయలు తీసుకున్నారు. 25 కాయలు అయితే ఉన్నాయి. ఇవి కాయలను అయితే బయట కట్ చేయించలేదు, మేము ఇంట్లోనే కట్ చేసాము మేమే. ఈ విధంగా ఒక కాయలో 8 ముక్కలు వచ్చేటట్టుగా ఈ సైజులోకి కట్ చేసుకున్నాము. కొంతమంది ముక్కలు వాళ్ళ ఇష్టాన్ని బట్టి చిన్నగా పెద్దగా కూడా కట్ చేస్తుంటారు కదా, మేమైతే ఈ సైజులోకి కట్ చేసాం. ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఇలా పీచుకి ఇలా ఒక సన్నటి లేయర్ లాగా పేపర్ టైప్లో ఉంటుంది కదండి, ఇది తీసేయండి, పక్కా తీసేయండి. ఎందుకంటే అది మనం ఒకవేళ మిస్టేక్లో తిన్నా కూడా అది అరగదు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి తీసేసుకుంటే మంచిది. ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇది రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా వేయించి పెట్టుకున్న 50 గ్రాముల జీలకర్ర, అలాగే 50 గ్రాముల మెంతులు అండి. ఇవి 2 సమాన పాలలో తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోంచి దూరగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా పల్లి నూనెని ఒక 2 లీటర్ల వరకు తీసుకోవాలండి. పల్లి నూనెని మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించి ఒక 20 మినిట్స్ పాటు వేడి చేసుకోవాలి. మరి మంటను ఎక్కువ పెట్టి వేడి చేయొద్దండి, మాడిపోతుంది. కాబట్టి మంటని లో ఫ్లేమ్లోంచి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలా తొక్కవలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 1 కేజీ తీసుకున్నామండి. ఈ పచ్చడి చేసే రోజు మాత్రం ఈ వెల్లుల్లిపాయలు గిల్లడమే ఒక పెద్ద టాస్క్ కదా. అలాగే నెక్స్ట్ ఇంకా ఆవాలు అయితే ఒక 400 గ్రాముల వరకు తీసుకోవాలి. మీ అందరికీ తెలిసినట్టే ఇక ఆవపిండి కోసం ఆవాల్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత మాత్రం ఖచ్చితంగా జల్లించుకోండి. ఈ విధంగా ఆవాలు మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా బరకగా ఉన్న ఆవాలు ఉంటాయి కదా, అందులోకి ఒక 2 దోసెల వరకు ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పు వేయడం వల్ల పచ్చడికి టేస్ట్, అలాగే ఆవపిండి కూడా బాగా మెదిగిపోతుందండి. నెక్స్ట్ ఇంకా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు కూడా ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా బాగా వేడి చేసుకున్న ఆయిల్ని గోరువెచ్చగా వచ్చేంత వరకు చల్లారబెట్టిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల్ని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఇలా గోరువెచ్చని నూనెలో ఇవన్నీ కూడా వేయడం వల్ల కొద్దిగా లైట్గా వేగిపోయి పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటాయండి, మధ్య మధ్యలో తగులుకుంటూ. మెంతులు కూడా అసలు చేదనిపించవండి, చాలా బాగుంటాయి. ఇలా తప్పకుండా వేసుకోండి. ఇవి ఇలా ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి ఇలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ ముద్దను వేసుకోవాలండి. కొన్ని వెల్లుల్లిపాయలని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి. ఇలా వెల్లుల్లి ముద్దను యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వండి. ఆయిల్ మాత్రం అస్సలు ఎక్కువ హీట్ ఉండకూడదండి, గోరువెచ్చగా ఉండాలంతే. ఇలా లైట్గా వేగిపోతే సరిపోతుంది. వెల్లుల్లిపాయ కూడా ఎక్కువగా వేగిపోతే పచ్చడి టేస్ట్ అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి జస్ట్ గోరువెచ్చని ఆయిల్లో కొద్దిగా ఇలా వెల్లుల్లి ముద్దను వేస్తే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ వెల్లుల్లి ముద్ద కూడా అస్సలు ఎక్కువగా వేగకూడదని, లైట్గా వేగిపోవాలి. నెక్స్ట్ ఇంకా ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒకసారి కొలుచుకుందామండి. మనం ఇలా గిన్నెలోకి వేసి కొలుచుకుంటున్నాము. ఒక 2 గిన్నెల వరకు వచ్చాయండి. 2 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం అయితే కరెక్ట్గా సరిపోతుందంటండి. మేము తీసుకున్న ముక్కలు కూడా కరెక్ట్ ఒక 2 గిన్నెల వరకు వచ్చాయండి. నెక్స్ట్ ఇంకా ఈ ముక్కల్ని పెద్దగా ఉన్న బేసిన్లోకి వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని అంతా కూడా బాగా పట్టించాలండి. కారం ఆవపిండి ఒకేసారి వేసేయకుండా ఇలా ఆవపిండి ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాలకి కారం కలుపుకోవాలి. ఇంకా ఇలా ఆవపిండి అయితే ముక్కలకి బాగా పట్టించిన తర్వాత కారం విషయానికి వద్దామండి. ఇక్కడ మేమైతే కారం మనకి కొరిం పచ్చడి లేదంటే పండుమిర్చి పచ్చడి అని అంటారు కదండి, మిరపకాయలు, ఆ మిరపకాయలని తీసుకున్నారు పచ్చడి కోసం. పచ్చడి మిరపకాయలు అంటే చెప్తారు కదా, అదే మిరపకాయలని, దొడ్డు మిరపకాయలు తీసుకొని వాటిని పట్టించారు. 1 కేజీ మిరపకాయలకి కేజీంబా ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు అన్నంలో ఉప్పు వేయకుండా వండే వాళ్ళైతే కేజీన్నర వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న కారం ఒక గిన్నెడు తీసుకొని కొలుచుకొని వేసుకున్నాము. ఈ కారంలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని ఒక పీడికడంత పక్కకు ఉంచి మిగతాదంతా యాడ్ చేశారండి. ఈ జీలకర్ర మెంతుల పొడి కారంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా మొత్తం వేసుకోవాలి. అలాగే ఇంకా మనం కాగబెట్టుకున్న గోరువెచ్చని నూనె ఉంటుంది కదా, ఆ నూనె కూడా ఈ పాటికి మొత్తం పూర్తిగా చల్లారిపోతుందండి. ఆ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇంకా ముక్కల్ని వేసేదానికంటే ముందు ఈ ఆయిల్ని అలాగే కారాన్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చేతితో వీలైతే చేతితో, లేదంటే స్పూన్తో అయినా కలుపుకోండి. ఇలా ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆవపిండి పట్టించి పెట్టిన ముక్కల్ని వేసుకుందామండి. ఇలా ముక్కలు వేసిన తర్వాత కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుంటే సరిపోతుందండి. చేయితో వీలైతే చేయితో, చెయ్యి మంట వస్తుందని అనుకుంటే స్పూన్తో అయినా సరే ఒక 10 నిమిషాల పాటు బాగా ముక్కలకి పట్టిస్తే సూపర్ టేస్టీ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ప్రతి ఇంట్లో చేసే ఆవకాయ పచ్చడి అయినప్పటికీ మా ఇంట్లో ఏ విధంగా చేస్తారో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. ఇంకా పచ్చడి అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.